మహేంద్ర షోరూమ్ కాడ ఉన్నాం. ఇక్కడ కలెక్టర్ ఆఫీస్ దగ్గర న్యూ హౌసింగ్ బోర్డ్కి వెళ్తుంటే ఇక్కడ వీళ్ళు ధర్నాకు కూర్చున్నారు. కొద్దిగా వెహికల్ సమస్య, ఆ వెహికల్ కొద్దిగా మంచిగా లేదంట. మరి అన్న గురించి కూడా కొంచెంసేపు చెప్దాం. అన్న ఏం మాట్లాడతారో. వాళ్ళ ఫ్యామిలీ కూడా ఉన్నారు, పిల్లలు కూడా కూర్చోవడం జరిగింది. మొత్తం ఫ్యామిలీనే కూర్చున్నట్టు కనపడుతుంది. ఇక్కడ వీళ్ళది వచ్చేసి ఎర్రవల్లి చౌరస్తా అంట. మనకి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. ఒక 7-8 రోజులు అవుతుందంట. మరి ఏంటంటే విశేషాలు మళ్ళీ వీళ్ళు సరిగా స్పందించట్లేదంట మహేందర్ షోరూమ్ వాళ్ళు. మళ్ళీ అడుగుదాం అన్న ఏమైంది అని క్లియర్గా అడుగుదాం. వచ్చి మనం అప్పటి నుంచి చాలామంది క్వశ్చన్లు అడుగుతున్నారు. వాళ్ళు అలా చేయండి ఇలా చేయండి అని చెప్తూ పోతున్నారు. ఏమైందన్న, నీ సమస్య ఏంటి, నీ పేరేంటి? నా పేరు దాసరి బీచ్పల్లి అన్న, వలే దాసరి బీచ్పల్లి. నా పేరు దాసరి బీచ్పల్లి. ఇక్కడ మహేంద్ర సూపర్ మ్యాక్స్ గూడ్స్ వెహికల్ తీసుకున్నాను. ఇక్కడ వీళ్ళు తీసుకున్న ఒక నెలలోపు నాకు అన్న బండి ఇట్లా వన్ సైడ్ ఎగ్గుతుందన్న అని ఒకసారి బదులు 3 సార్లు వచ్చిన సర్వీస్ సెంటర్ కాడికి. వాళ్ళు సరిత పట్టించుకోకపోతే మళ్ళీ నాకు బండి ఎవరైతే అమ్మినారో ఈరన్న అనే సేల్స్ మ్యాన్ దగ్గరికి అతను ఇట మళ్ళీ అతనికి తెలియకుండా 3 సార్లు పోయినా, అతనికి తెలిసి 3 సార్లు పోయినా పోతే ఇట వాళ్ళు వన్ సైడ్ ఎక్కుతుందంటే ఎంతవరకు ట్రయల్ వేయడము బాగుంది, 2 నెలలకు సెట్ అవుతుంది, పార్ట్లు కొత్తవి కదా ఫ్రీ అవుతాయి అని చెప్పడం వల్ల నాకు చెప్పి పంపించినారు సార్. నేను చదువుకోలేను, వాళ్ళు చెప్పినట్టు అనుకుంటూ పోయినా. సరే అదే ఉండొచ్చేమో నిజమని. కానీ వాళ్ళు లాస్ట్కి ఇప్పుడు నాకు ఏం సంబంధం లేదు అని చెప్తుండ్రు. వాళ్ళ దగ్గరికి ఎన్నిసార్లు పోయినా వాళ్ళు పట్టించుకోవడం పోవడం వల్లనే నాకు చెయ్యి ఇరిగి 4 ఏళ్ళు కట్ అయినాయి, మోచే జాయింట్ కట్ అయింది. ప్రమాదం జరిగిందా? సైడ్కి డ్యామ్ దగ్గర కిషన్పల్లి దగ్గర కింద పడింది సార్. రైట్ సైడ్ బండి ఏం సమస్య వచ్చింది? బండి రైట్ సైడ్ ఎగ్గి పడింది సార్. అంటే బ్రేకా లేకపోతే ఏం క్లచ్చా? బ్రేక్లు క్లచ్ అన్నీ పర్ఫెక్ట్ ఉన్నాయన్న. మళ్ళీ ఏమైందా? సైడ్ స్టీరింగ్ ఇప్పుడు ఎక్కడైతే మనం రన్నింగ్లో పోతుంటామో 50-60 దాటిందంటే కథం ఇంకా రన్నింగ్లో ఎక్కడ పడితే అక్కడ ఎగ్గేస్తుంది సార్ ఒక్క సైడ్. అంటే చుట్టబిడ్డలు ఎగ్గుతుందా? అంతేనా. ఆ ప్రాబ్లం వల్లనే బండి కింద పడింది. దాని గురించి నేను 10 సార్లు వీళ్ళ దగ్గరికి అక్కడ సర్వీస్ సెంటర్ల దగ్గరికి పోయినా, ఇక్కడ అమ్మిన షోరూమ్ దగ్గరికి వచ్చినా వీళ్ళు పట్టించుకోలేదు. అన్న సెట్ అవుతుందని నన్ను మభ్య పెట్టి వాళ్ళు ఈ గతి చేసినారు. వాళ్ళు నిర్లక్ష్యం చేయడం వల్లనే నా చేయబోయింది. దాని గురించే ఈరోజు నాకు ఆ వెహికల్ వద్దు, నాకు కొత్త వెహికల్ కావాలా, నాకు నష్టపరిహారం కావాలి, మీ వల్లనే చేయబోయింది మీ నిర్లక్ష్యం వల్ల అనేది ఒకటి కోరుతున్నాను. వాళ్ళు ఏం చెప్తున్నారన్నా లోపల షోరూమ్ వాళ్ళు? సమాధానం చెప్పడం లేదు నాకు. వాళ్ళు ఎంతవరకు అడిగినా ఇది మేము ఈ బండికి ఇంకా కొత్త పాటలు మారుస్తాం, అది చేస్తాం అంటారు. నాకు ఆ బండి ఎక్కితే నేను చచ్చిపోతాను ఒకటి భయం ఉంది. వాళ్ళు ఎంతవరకు చేసినా అది సెట్ అవుతలేదు. వాళ్ళ దగ్గర పెట్టుకొని ఇట సర్వీస్ చేస్తామని 3 నెలలు వాళ్ళ దగ్గర పెట్టుకుని ఇట ఇంతవరకు ఏది చేయలేదు. ఇప్పుడు గట్టి కూర్చుంటాలకే మేము బండి పాటలు మార్చి ఇస్తాం, అది ఇస్తాం అని అంటుండ్రు. దానివల్ల ఇక్కడ వచ్చి కూర్చున్నామన్నా. ఈ రోజుకి 9వ రోజున మేము ఎవరైనా పెద్దవాళ్ళని కలవడం జరిగిందా? కలెక్టర్ని కానీ, ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డి కానీ, అల్లంపూర్ నియోజకవర్గ ఎమ్మెల్యే విజయులు కానీ ఎవరిని కలచలేదన్న. ఏ సారాలను మేమైతే కలచలేదు. ఇంకా మాకు ఎవరు తెలియక మేము ఇంకా ఇక్కడ వచ్చినాం. ఇక్కడ పోయిన నెల 20 తారీఖు నుంచి అడుక్కుంటూ ఉండి యాసిర్కి వచ్చి లాస్ట్కి ఇంకా ఫ్లెక్సీ కొట్టించుకొని ఏదో నీళ్ళకట్టోళ్ళని తెలిసిన వాళ్ళని పట్టుకొని ఇక్కడ ఫ్లెక్సీకి రాత రాపించుకొని అది ఫ్లెక్సీ కొట్టించుకొని ఇక్కడ కూర్చున్నాం సార్. ఒకసారి కలవచ్చు కదా అన్న, కలెక్టర్నన్నా లేకపోతే ఎమ్మెల్యేలన్నా? మాకు ఎవరు దారా పోవాలనేది ఇట్లా తెలియదు సార్. మాకు వీళ్ళ దారా పోండి ఇట్లా పోండి అని చెప్పేటోళ్ళు మాకు వెనక ముందు ఎవరు లేరు సార్. ఇన్ని రోజులు ఇక్కడ కూర్చున్నారన్నా, అదే ఒక రోజు ఆడికి పోతే బాగుంటుంది కదా, కలెక్టర్ ఆఫీస్కి లేకపోతే ఎమ్మెల్యే ఆఫీస్కి. ఆడికి పోవాలన్నా వద్దనేది ఇట్లా మాకు సరిత తెలియదన్నా. ఇప్పుడు ఎలా అయితే ఇప్పుడు ఇక్కడ ఉన్నారో అక్కడికి వెళ్ళానన్నా, ఆడికి పోతే ఇట మమ్మల్ని పట్టించుకుంటారు లేదా అనే ఒక భయంతోనే ఇక్కడ కూర్చున్నాం సార్. లేదన్న నా మాటని ఒకసారి వెళ్ళి ప్రయత్నించండి. కలెక్టర్ ఆఫీస్ లేకపోతే మీకు నచ్చిన ఎమ్మెల్యేలు ఎవరో ఒకరి కాడికి వెళ్ళి చూడండి, ఒకసారి ప్రయత్నించి చూడండి. చూస్తామన్నా. మా సంఘం వాళ్ళని పిలుచుకుంటున్నాం. దినం వాళ్ళు వచ్చిపోతుండ్రు. మా సంఘం పెద్ద మనుషులు అందరూ వచ్చిన తర్వాతకి వాళ్ళందరూ వచ్చినాక దళిత సంఘాలలోనే కోరినా నేనైతే మీ మద్దతు ఇవ్వండి అబ్బా అన్నకి. మేము ఒక దళితులమని మమ్మల్ని పట్టించుకుంటలేదని వాళ్ళని దళిత సంఘాలలోనే కోరినాను. వాళ్ళు వస్తే ఒకవేళ అందరూ పోతాము ఒకటి ఎక్కడికో దగ్గరికి. మీరు ఏం చేస్తుంటారన్న? బొమ్మలు అమ్ముతున్నారంట కదా, బొమ్మలు గాజులా? జాతరలో ఎక్కడ జాతరలు ఉంటే మేము సంతలు జాతరలు ఉంటే అక్కడ బొమ్మలు గాజులు అమ్ముకుంటాం సార్. ఏడ జాతర ఉంటే అక్కడ బొమ్మలు గాజులు అమ్ముతాం. మీ పిల్లలా నా వీళ్ళు? నాకు 2 కొడుకులు 2 బిడ్డలు, మా తమ్మునికి 2 పిల్లలు. ఒక కొడుకు. మీ ఫ్యామిలీ? నా ఫ్యామిలీ. ఇంకేమన్నా చెప్తావా అన్న? మీ పేరు ఏం పేరు? నా పేరు మన్యంకొండ. మన్యంకొండ.
అన్నకి మీరు ఏమవుతారు? ఆయన బావ అవుతాడు. అన్న స్పందించట్లేదంట, మరి ఇన్ని రోజుల నుంచి ఇక్కడనే కూర్చున్నారు, వాళ్ళు ఏమంటలేరా? వాళ్ళు ఏమనేది ఏముందంటే దానికన్నా ముందు ఈయన కొత్త వెహికల్ తీసుకున్నాడు, మహేంద్ర సుప్రో చెప్పినాడు అన్న. తీసుకున్నాడు. నేను చెప్తా, తీసుకున్న తర్వాత ఏమైందంటే బండి తీసుకున్న 15 రోజుల కల్లా రైట్ సైడ్ ఎగ్గుతుంది, స్టీరింగ్ స్టమింగ్ లేదు ఇది అని కంప్లైంట్ చేసిండు. కంప్లైంట్ చేసిన తర్వాత వాళ్ళ షోరూమ్ నుండి ఏమన్నారంటే ఈ బండి కొత్త వెహికల్ కదా, నువ్వు ఇంకా నడపాలా, నడుపుతూ ఉంటే అది లేవల్ అవుతుంది, సెట్ అవుతుంది అని చెప్పి వాళ్ళు యాదవ్ ఒకటి చెప్పి ఆయనని మబ్బ పెట్టినారనమాట. పెట్టిన తర్వాత ఏమైంది చెప్పండి. అన్న, ఇది అన్న చెప్పినాడు, క్లియర్గా చెప్పినాడు, పాయింట్ టు పాయింట్ చెప్పినాడు. మీరు ఇక్కడ కూర్చుంటున్నారు, వాళ్ళు ఏమనట్లేదా? వాళ్ళు ఏమంటలేరు. వాళ్ళు ఇంకా ఈ వరుసకైనా కూడా 2 కంతులుగానే కట్టమంటే కడతాం, ఇంకా కావాలంటే ఇంకా ఆడ వరుసగా అయితే చేస్తాం, అంత అని చెప్పి ఏం చేయలేము, ఏమైనా చేసుకోండి అనే లెక్కలో ఉన్నారు వాళ్ళు షోరూములో. అర్థం కాలేదా? 2 కంతుల వరకు అయితే కడతాం, ఇంకా అంతమించి మేము ఏం చేయలేము, 2 కంతులు కట్టమంటే కడతాం. ఏంటంటే మీరు ఇన్ని దినాలు ఇక్కడ నిరాహార దీక్ష చేస్తున్నారు కాబట్టి అని మాట్లాడుతున్నారు వాళ్ళు. మీ పనులన్నీ మానేసుకొని వచ్చినారు వీడికి, ఇబ్బంది కదా? ఏమి ఇబ్బంది, ఇప్పుడు ఆయన మేము వలేదాసర్ సంఘం, మాది వలేదాసర్ సంఘం తరపున మేము ఎన్ని రోజులైనా ఇంకా ఈ నెల కానీ 2 నెలలు కానీ ఇక్కడ ఉండడానికి సిద్ధంగా ఉన్నాం. మేము మాకు న్యాయం జరిగేంత వరకు మేము ఎలాగైనా మాకు చేతనైనంత వరకు ఇక్కడ ఉంటాం, చేతనైనది కూడా చేస్తాం. అది ఎవరైనా ఇక్కడ పోయే లీడర్లు ఏమైనా గద్వాలకు సంబంధించిన లీడర్లు వచ్చి ఆగి ఏమైనా మాట్లాడిపోయినారా? ఇంతవరకు ఎవ్వరు ఏమి మాట్లాడింది లేదు, చేసింది లేదు. పోలీసులు అప్పుడప్పుడు వస్తారు, ఇట్లా చూస్తారు, ఏం సమస్య అంటారు, మాట్లాడతారు, చక్కగా పోతారు. మొన్న అటనే అయింది, పోలీసులు ఆ స్టేషన్ కాడికి రాండి అన్నారు, పోయినాము. ఈడు పోతే ఆ స్టేషన్ పోన్నారు, ఆ స్టేషన్ పోతే ఈ స్టేషన్ రామన్నారు. అక్కడికి తిప్పడం చూసి మేము వచ్చి మళ్ళీ ఈడొచ్చి కూర్చున్నాం. వాళ్ళు మళ్ళీ రిటర్న్ వచ్చి కూడా ఏంటికి వచ్చినారు, ఏమి రామన్నాం కదా అని మళ్ళీ రిప్లై ఇచ్చింది కూడా లేదు ఇన్ని దినాలే. అవును, ఇది నిజం. నేనే ఇప్పుడు కలెక్టర్ ఆఫీస్కి పోయాను, రోడ్లకు సంబంధించినది. అక్కడ కూడా తిప్పించుకునే ఉంటున్నారు, చెప్పులు అరిగిపోతాయి అంటారు, అలానే పరిస్థితి అయింది. ఇక్కడ కూడా వాళ్ళు సమస్యను పరిష్కరించకుండా అక్కడ ఇక్కడ తిప్పడం జరుగుతుంది. ఇక్కడ పిల్లలు ఉన్నారు, పిల్లలు మీరు ఏం చేస్తారు? నీ పేరు ఏం పేరు? తరుణ్. ఠాగూర్. నువ్వు ఏం చదువుతున్నావు? తరుణ్ ఏం చదువుతున్నావు వచ్చిన? 5వ క్లాస్. స్కూల్కి పోవట్లే? పోతున్నా. ఈరోజు ఎన్ని రోజులే పోక? 10 రోజులు. 10 రోజులు అయింది. నువ్వు ఎన్నో క్లాస్ చిన్న? నేను 8th. నా పేరు రామకృష్ణ. మేము స్కూల్ పోక 10 రోజుల పైన అవుతుంది. ఇక్కడ వీళ్ళు ఏం రెస్పాన్స్ ఇవ్వలేదు. మీకు ఎట్లా అనిపిస్తుంది? ఇబ్బంది అవుతుంది కదా, మొత్తం ఫ్యామిలీ అందరూ కూర్చున్నారు. ఇబ్బంది అవుతుంది, మాకు ఇబ్బంది అవుతుంది. ఎవరైనా మీ ఫ్రెండ్స్ ఏమన్నా అంటున్నారా ఇట్లా ఏమన్నా? ఈ వీడియో వచ్చేసి బిజ్జారం వాళ్ళు చెప్పిండ్రు, ఇలా సమస్య ఉంది, వీళ్ళు ధర్నా చేస్తున్నారు వెహికల్ మీద. కొద్దిగా వెహికల్ సమస్య వచ్చి ఇలా ఇన్సిడెంట్ జరిగింది, ధర్నా కూర్చున్నారు అంటే నేను వీడియో తీయడానికి వచ్చా. మళ్ళీ ఈ వీడియో ఎవరికి పంపిస్తారో మీ ఇష్టం. వాళ్ళు సమంగా వాళ్ళకి తెలియట్లేదు ఎవరిని అప్రోచ్ కావాలనో. నేనే ఉన్నాను లోపల, అధికారులు కానీ చాలా బ్యాడ్గా ఉన్నారు. ఇక్కడ నేనే కలెక్టర్ ఆఫీస్కి పోయాను, అక్కడ ఇక్కడ తిప్పించుకున్నారు. ఒక రీజన్ మీద పోయాను, వాళ్ళు సరిగా స్పందించట్లేదు. ఈడ కూడా అలానే పరిస్థితి ఉంది. వీళ్ళు పోలేమా అని చెప్పినారు ఎలాంటి ఆఫీసర్ల కాడికి, పోలీసుల కాడికి తప్ప. మళ్ళీ ఎవరు స్పందిస్తారో తెలియదు. ఈ వీడియో ద్వారా ఎవరైనా స్పందిస్తే బాగుంటుంది. ఈ సమస్య వాళ్ళు 10 రోజుల పైన అట్లనే పోరాడుతూ ఉన్నారు. యాక్సిడెంట్ జరిగింది నర్సింగ్ కాలేజ్ పిల్లలకి, ఆ పిల్లలు చనిపోవడం జరిగింది. ఇక్కడ స్ట్రేట్గా వెళ్తే న్యూ హౌసింగ్ బోర్డ్ వస్తుంది. ఇక్కడ ముందరనే ధర్నాకు కూర్చున్నారు వాళ్ళు. చూడొచ్చు, దళితుడికి గాయం. ఇక్కడ అన్న ఫోటో ఉంది, గాయపడిన అన్న ఫోటో. ఇక్కడ చూస్తే దయ తల్చని మహేంద్ర యాజమాన్యం అని ఉంది. ఇక్కడ 10 సార్లు తిరిగినా కానీ మీ మహేంద్ర వాళ్ళు నా సమస్యను పరిష్కరించడం లేదని ఇక్కడ ఉంది. ఇక్కడ చూడొచ్చు మనం హోలియా దాసరి ఎలా ఉన్నారో. అన్నతో కొద్దిగా మాట్లాడుతున్నారు వాళ్ళు కూడా ఏమైందని. కొద్దిగా పెద్దవాళ్ళు ఉన్నట్టున్నారు, మళ్ళీ